హాయ్ అండి. ఈ గుడ్లు పొదిగించి రోజు అయిందండి పెట్ట కింద వేసి. ఈరోజు చూస్తే పెట్ట కింద మొత్తం నలిగిపోయి 9 గుడ్లు వేసినాం, నలిగిపోయి మిగిలినాయి. వీటిల్లో ఇది కూడా చావ బతుకుల్లో ఉంది, బతుకుద్దో తెలియదు. కానీ మిగతా ఈ 5 గుడ్లలో ఉండే పిల్లలో ఒక దాంట్లో మటుకు పిల్ల గుడ్డు బొక్కేసింది, మిగతా వాటిల్లో ఏం లేదు. బతుకుతే తెలియలేదు. మొత్తం తల్లి కింద వేస్తే మొత్తం నలిగిపోయినాయండి, మా పిల్లలు మొత్తం చనిపోయినాయి. అందుకని చెప్పి లైట్ పెట్టి ఉంటుంది కదండి, 10 రూపాయల లైటు, ఆ లైట్ కింద పెట్టి ఎట్లా కూడా చిన్నగా పిల్లలు చేస్తుందేమో అని చెప్పి దాని కింద ట్రై చేస్తున్నా. చూడండి, మీ దగ్గర ఏమన్నా వెయిట్ ఎక్కువ ఉండే కోళ్ళు ఏదన్నా ఉంటే వేయమాకండి, పూరి పెట్ట కింద ఏదైనా వేసుకొని పిల్లలు చేయించుకోండి. వేస్ట్గా పిల్లలన్నీ చనిపోతాయి. మా మొత్తం పోయినాయి. ఇదేం బతికుంది, కొద్దిగా బతుకుద్దో మటుకు నమ్మకం లేదు. చూద్దాం, లైట్ కింద పెట్టి చూస్తాను. ఏదైనా ఉంటే బతికితే మన అదృష్టం, లేకుంటే అది లేదు. మీరు మటుకు పెట్టమాకండి బరువు ఎక్కువ ఉన్న కోళ్ళ కింద. ఇట్లా పెట్టానండి, పెట్టి లైట్ కింద పెట్టాను. దీంట్లో ఏమో ఎన్ని పిల్లలు వస్తాయో తెలియదు, బతుక కూడా తెలియదు. చూడండి, ఇదేనండి ఆ పెట్ట, పంజాబీ రేజర్ అండి ఇది. దీని కింద వేస్తే ఏం రాలేదు, ఇంకా బరువు ఎక్కువ ఉంది. 2 కేజీల పైన ఉంది, అన్నీ నలిగిపోయినాయి. మా దగ్గర 2 కేజీల పైన కోడి కూడా పిల్లలు చేసింది బాగానే ఉన్నాయి. దీని కింద మరి అన్నీ నలిగిపోయినాయండి.